పలమానేరులో ఘనంగా శుక్రవారం వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఆకుల గజేంద్ర ప్రసాద్ జన్మదిన సందర్భంగా స్థానిక వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం నందు ఆయనకు నాయకులు, అభిమానులు, వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పలువురు అభిమానులు ఆయనను ఘనంగా సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు అందించారు. ఈ సందర్భంగా భారీ స్థాయిలో కేకును కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. తన పుట్టినరోజు వేడుకలకు విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ఆకుల గజేంద్ర ప్రసాద్ ధన్యవాదములు తెలిపారు. మంత్రి ఆశీస్సులతో శుక్రవారం ఉదయమే రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని తిరుపతి నందు మంత్రి నివాసంలో ఆకుల కుటుంబం సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి మంత్రి ఆశీర్వాదం పొందారు. పద్నాలుగు నియోజకవర్గాల్లో ప్రజలందరికీ కూడా నేను సవినయంగా వినయంగా మనస్ఫూర్తిగా రెండు చేతులైతే వాళ్ళకు నా అందరికీ పాదాభివందనాలు చెప్పుకుంటున్నా. ముఖ్యంగా జగనన్నకు ఒక భక్తుడిగా, నాకు సర్వస్వమైన, నాకు జన్మించిన తల్లిదండ్రులతో సమానమైన వ్యక్తి, ఎవరెస్ట్ శిఖరాన్ని తలదండే మహోన్నతమైన వ్యక్తిత్వం ఉన్న మహాశక్తి, తల్లిపాలు ఎంత స్వచ్ఛమైనవో, ఎంత పవిత్రమైనవో అంత స్వచ్ఛమైన పవిత్రమైన మనసున్న నా గాడ్ ఫాదర్, మనందరి గాడ్ ఫాదర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి ఒక భక్తుడిగా, సింహం కడుపున సింహమే పుడుతున్న విధంగా నా గాడ్ ఫాదర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తనయుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారికి కూడా ఆయన తమ్మునిగా, అదేవిధంగా మన ఎంపీ రెడ్డప్పన్నకు ఒక తమ్మునిగా, మన పలమనేరు నియోజకవర్గం మన అందరి ముద్దుల తమ్ముడు మన ఎమ్మెల్యే వెంకయ్యగౌడకు ఒక అన్నగా, ఈడ మన పలమనేరు నియోజకవర్గమే కాకుండా చిత్తూరు జిల్లాలో 14 నియోజకవర్గాల్లో కూడా నన్ను ఒక రాజకీయ నాయకుడిగా చూడకుండా వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యుడిగా చూస్తున్న మొత్తం ప్రజలందరికీ కూడా మరొక్కసారి సవినయంగా వినయంగా మనస్ఫూర్తిగా పాదాభివందనాలు చెప్పుకుంటున్నా. ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా ఉదయమే నాకు ప్రతి సంవత్సరం నా పుట్టినరోజుకి నేను, నా భార్య పిల్లలు, నా గాడ్ ఫాదర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, మా అమ్మ మహాతల్లితో సమానం అష్టలక్ష్మైన స్వర్ణమ్మ, వాళ్ళ దంపతులిద్దరికీ నేను, నా భార్య బిడ్డలు కాళ్ళు ముక్కొని వాళ్ళ ఆశయం తీసుకొని అలవాటు మా ఆకుల కుటుంబానికి ఆనవాయితీగా ఉంది. అదేవిధంగా ఈరోజు ఉదయం కూడా తిరుపతి పట్టణంలో మనందరి గాడ్ ఫాదర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఇంటికి వెళ్ళి నేను, నా భార్య పిల్లలు ఆశీర్వాదం తీసుకున్నాం. నాకు విలువ కట్టలేని ప్రేమ, ఆప్యాయత, అభిమానం, గౌరవం, ఆశీర్వాదం ఇచ్చినారంటే దాన్ని నేను మాటలతో చెప్పుకోలేను. అంత సంతోషంగా నేను తిరుపతి నుంచి పలమనేరుకు వచ్చా. పలమనేరుకు వస్తానే కారు ఎంటర్ అయినప్పటి నుంచి 14 నియోజకవర్గాల తెల్లారి ఉదయం 10 నుంచి ఇప్పటి వరకు కూడా వస్తానే ఉన్నారు. నాకు సన్మానం చేస్తున్నారు. ప్రేమతో కౌగులించుకోవడము, వాళ్ళ ప్రేమకు, వాళ్ళ చూపించే ప్రేమాభిమానాలకి నా జీవితాంతం కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున నన్ను ఆశ్రయించిన ప్రతి ఒక్కరికి కూడా నేను రుణపడి ఉంటా అనేసి కూడా నాకు తెలిసిన తల్లిదండ్రులు చెప్తున్నా. చాలాసార్లు చెప్పినా నేను రాజకీయ కుటుంబం నుంచి వచ్చినోని కాదు, కోటీశ్వరుల ఇంట్లో నుంచి వచ్చిన అంతకంటే కాదు, ఒక సామాన్యమైన రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. ఒకప్పుడు నేను ఆటో డ్రైవర్గా, తిరుపతి పట్టణంలో ఆటో డ్రైవర్గా ఉన్న వ్యక్తి. ఆటో కాకి షైట్ నుంచి కద్దరు చూసినా, ఆటో నుంచి ఎర్ర బస్సు చూసినా, ఎర్ర బస్సు నుంచి ఫార్చునర్ చూసినా, ఫార్చునర్ నుంచి ఫ్లైట్ చూసినా, గంజి నుంచి బెంజి చూసినా, ఇన్ని బాధలు అన్ని చూసిన వ్యక్తి కాబట్టి, ఆకలి విలువ తెలుసు కాబట్టి
ఈరోజు మన చిత్తూరు జిల్లాలో ఎక్కడైనా సరే అన్నదానం అంటే నాకు ఆ వెంకటేశ్వర స్వామి ఇచ్చిన వరం. అన్నదానం చేయడం నాకు చాలా ఇష్టం. అదేవిధంగా నేను చేసే అన్నదాన కార్యక్రమం అయితేనేమి, నా సేవా కార్యక్రమంలో ఏ విషయానికి కూడా నాకు కుడిభుజంగా ఉంటున్న నా సొంత బామర్ది, నాకు పెద్ద కుమారుతో సమానమైన నా బామర్ది కిషోర్కి, అదేవిధంగా నా భార్య నాకు భగవంతుడు ఇచ్చిన అష్టలక్ష్మి, నా భార్య ఇచ్చే సహాయ సహకారాలు, అదేవిధంగా నా పిల్లలు బాబా అవినాష్ అయితేనేమి, సాయి అయితేనేమి, బాబా అభిలాష్ అయితేనేమి, కనిష్క్ అయితేనేమి, వీళ్ళందరూ కూడా నాకు ఎంతో అండదండలుగా ఉంటున్నారు. అదేవిధంగా నా చిన్న కుమారుడు అభిలాష్ ఆకుల ఎప్పుడు నేను కొన్ని చోట్ల పోలేని కార్యక్రమాలకు కూడా వాడు అటెండ్ అయ్యి వాళ్ళతో ఎంతో ఒక కుటుంబ సభ్యుడిగా కలుస్తున్నా అంటే నాకు చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, జీవితాంతం నా తుది శ్వాస ఉన్నన్న రోజులు, అదేవిధంగా నా ప్రాణం ఉన్న రోజులు, నా తుది శ్వాస ఉన్నంత వరకు, నా అనంతరం కూడా నా బామర్ది అయిన కిషోర్ అయితేనేమి, నా వారసుడు మా అభిలాష్ ఆకులు అయితేనేమి, మేమందరము కూడా మా ఆకుల కుటుంబం నా వరకు, నా అనంతరం కూడా మా జీవితం మా ఆకుల కుటుంబం, పెద్దిరెడ్డి కుటుంబం పాద సేవకి అంకితం, వైఎస్ కుటుంబానికి అంకితం, ప్రజాసేవకి అంకితం అనేసి కూడా సవినయంగా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా మన పలంనేరు నియోజకవర్గంలో ఇంకా చుట్టుపక్కల నియోజకవర్గాల నుంచి కుప్పము, శాంతిపురము నాయకులందరూ వచ్చినారు. వాళ్ళందరికీ కూడా ఈరోజు వచ్చిన బయట నియోజకవర్గాల నుంచి వచ్చిన ప్రతి ఒక్క నాయకులకు, కార్యకర్తలకి వాళ్ళందరూ కూడా నా ఆత్మబంధువులుగా భావించి వాళ్ళందరికీ కూడా నేను వినయంగా మనస్ఫూర్తిగా మరొకసారి కృతజ్ఞతలు చేసుకుంటూ, ఒక పలంనేరు నియోజకవర్గమే కాకుండా చిత్తూరు జిల్లాలో 14 నియోజకవర్గాల్లో కూడా నా గాడ్ ఫాదర్ పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారి అడుగుజాడల్లో ఆయన అండదండలతో, ఆయన ఆశీర్వాదంతో, అదేవిధంగా మా ముద్దుల అన్న పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారి అండదండలతో, ఆయన ఆశీర్వాదంతో, ఆయన అడుగుజాడల్లో 14 నియోజకవర్గాల్లో కూడా నేను రాజకీయ నాయకుడిగా కాకుండా ఒక కుటుంబ సభ్యుడిగా ఎవరికి ఏ బాధ వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ సమస్య వచ్చినా అది నా బాధ, నా సమస్య